కరీంనగర్లో పోలింగ్ స్థళ్లపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అడిగి తెలుసుకుందాం. భాస్కర్, చక్రీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మూడవ విడత చివరి దశ పోలింగ్ ఏదైతుందో పోలింగ్ ప్రశాంతంగా సాగుతూ ఉన్నది. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మరికొద్దిసేపట్లో ముగియనున్నది. 4 జిల్లాలకు ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న 4 జిల్లాలు జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి ఈ 4 జిల్లాలకు సంబంధించిన పోలింగ్ 4 జిల్లాల పరిధిలో దాదాపు 412 సర్పంచ్ స్థానాలకు ఈ చివరి దశలో ఎన్నికలు జరుగుతుండగా ఇందులో 22 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 22 స్థానాలు ఏకగ్రీవం అయిన తర్వాత 382 స్థానాలకు ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలైతే పోలింగ్ సాగుతూ ఉన్నది. 4 జిల్లాల పరిధిలో కూడా అత్యంత ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడ ఉద్రిక్త పరిస్థితులు లేకుండా పోలింగ్ అయితే సాగుతూ ఉన్నది. అయితే మొత్తంగా చూసినట్టయితే ఇప్పటి వరకు మరికొద్ది నిమిషాల్లో పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి 80% మేర పోలింగ్ నమోదైనట్టు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. భారీ స్థాయిలో పోలింగ్ అయితే నమోదైంది. ఎందుకంటే గత 20 రోజులుగా దాదాపు 3 వారాలుగా గ్రామాల్లో ఒక ఉత్సవ వాతావరణం, ఒక పొలిటికల్ హీట్ అనేది పెరిగింది. అన్ని గ్రామాల్లో కూడా ఓటింగ్కు పెద్ద ఎత్తున ఓటర్లను తరలించేందుకు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఒక పోటాపోటీగా ప్రచారం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. దానికి పోటాపోటీగా తమ అభ్యర్థులు తాము బలపరిచిన అభ్యర్థులకు ఓట్లు వేయించేందుకు కూడా పెద్ద ఎత్తున ఓటర్లను తీసుకొచ్చారు. చివరి నిమిషం వరకు కూడా ఇతర ప్రాంతాల్లో నుంచి వస్తున్నవారు, వలస వెళ్ళిన వారు వాళ్ళని కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఓటింగ్ కోసం రాజకీయ పార్టీలు పోటాపోటీగా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. మరోవైపు మరికొన్ని నిమిషాల్లో పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ కూడా ఆయా సెంటర్లలో జరుగుతుంది. ఈ కౌంటింగ్కి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కంప్లీట్గా శిక్షణ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. 2 గంటల నుంచి ప్రారంభమయ్యే కౌంటింగ్ తొలి గంటలోనే అంటే 400, 500 ఉన్న చిన్న గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితాలు తొలి గంటలోనే వచ్చే అవకాశాలున్నాయి. మేజర్ పంచాయతీలు కాస్త పెద్ద గ్రామాల ఫలితాలు సాయంత్రం వరకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనుక చూసినట్టయితే 1224 సర్పంచ్ స్థానాలకు ఈ రోజుతో ఎన్నికలు కంప్లీట్ అవుతాయి. 1224 రెండు సర్పంచ్ స్థానాలకు కోర్టు కేసు నేపథ్యంలో సైదాపూర్ మండలంలోని 2 గ్రామాలకు కోర్టు కేసు నేపథ్యంలో ఎన్నికలు జరగట్లేదు. మిగిలిన అన్ని గ్రామాలకు 1224 గ్రామాలకు ఈ రోజుతో ఎన్నికలు అనేది కంప్లీట్ అవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్న చక్రి. మనం మరికొద్దిసేపట్లో పోలింగ్ ముగిన నేపథ్యంలో అధికారికంగా దాదాపు 85% పైన ఓటింగ్ అనేది నమోదైనట్టయితే మనకున్న సమాచారం. అధికారికంగా మరిన్ని వివరాలు అయితే రావాల్సి ఉన్నాయి చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.